ప్లీజ్ నీకు దండం పెడతాను, అలా మాట్లాడు కార్తీక్. ఇప్పటి వరకు నువ్వు నాకు చేసింది చాలా. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాదే. గుడ్ బై. శిరీష మేడంలో ఇప్పుడే కదలికలొచ్చాయి సార్. వాట్? ఎస్ సార్, కాళ్ళు చేతులు కదిలించింది. రియలీ? ఎస్ సార్. నేను వెంటనే బయలుదేరుతున్నాను డాక్టర్. అంటే నీకమ్మ ప్రేమ కంటే, నాన్న ప్రేమ కంటే, చెల్లెలి ప్రేమ కంటే దాని ప్రేమే ఎక్కువైపోయిందా? దాని ప్రేమే గొప్పదైపోయిందా? చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు. అమ్మా భవానీ, తొందరగా కాని అమ్మా. అయిపోయిందమ్మా. సరే పద పద. ఈ టైంలో ఎక్కడికమ్మా? ఇప్పటి వరకు మీరు మాకు అండగా నిలిచినందుకు చాలా సంతోషం బాబు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇక మేమిక్కడుండలేం. ఆ ధర్మతేజ పరశురాములకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాం. వీధిలో వాళ్ళు నా కూతుర్ని పతిత అన్నారు, కోర్టులో వాళ్ళు పిచ్చిదన్నారు. ఇంకెలాంటి చోట మేం బతకలేం బాబు. బతకాలని ఉన్నా బతకనివ్వరు. అందుకే బాబు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురు కూడా నాకు దక్కదు. ఇంక మమ్మల్ని ఆపాలని ప్రయత్నించొద్దు. అడ్డు తప్పుకో బాబు. నా కూతురు ఆవేశంతో ఆ పరశురాంని చంపడానికి వెళ్ళింది. వాళ్ళు ఏ క్షణంలో వస్తారోనని భయంతో చస్తున్నాను. వాళ్ళకంటికి కనిపించకుండా వెళ్ళిపోతాం. తప్పుకో బాబు, తప్పుకో. మీకు నేనున్నానమ్మా. మీకోసం నా ప్రాణం పెడతాను. దయచేసి మీరు వెళ్ళకండి. ఆ డాక్టర్ని, ఆ ఎస్ఐని, ఆ లాయర్ని అరెస్టు చేసి లోపల వేశాను. రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. వాళ్లకు తప్పకుండా శిక్ష పడుతుంది. మనకు న్యాయం జరుగుతుంది. వాళ్లకు శిక్ష పడినంత మాత్రాన మాకు జరిగిన అన్యాయం న్యాయం అయిపోదు. నా కూతుర్ని జనం పతివ్రత అనరు. ఎందుకు బాబు మాకు ఆ న్యాయం? అమ్మా, అలా అనకండమ్మా. అయినా మీరు ఈ టైంలో ఎక్కడికి వెళ్తారమ్మా? ఎక్కడికెళ్తే మీకెందుకు సార్? చెప్పండి సార్, మేమెక్కడికెళ్తే మీకెందుకు? మీరు మా కోసం చేసిన మేలు చాలు. మీరు మా కోసం పడ్డ నిందలు చాలు. ఇక మా దారిన మమ్మల్ని వదిలేయండి. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఏమన్నా? నాకెందుకా? నాకే అవసరం భవానీ. ఎందుకంటే నీ మీద నాకు బాధ్యత ఉంది. ఏ జనమైతే నిన్ను చెడిపోయిన దానివని అన్నారో అదే జనం చేత నీకు క్షమాపణ చెప్పించే బాధ్యత నాకుంది. ఏ
ఏ కోర్టులో నిన్ను పిచ్చిదానివని నమ్మించారో అదే కోర్టులో నీ సాక్ష్యంతో ఆ దుర్మార్గులకు శిక్ష పడేలా చేసి నువ్వు పిచ్చిదానివి కాదని నిరూపించే బాధ్యత నాకుంది భవానీ. నీకు మంచి జీవితాన్నివ్వాలి. దూరమైపోయిన నీ సంతోషాన్ని నీకు తిరిగివ్వాలి. గాయపడిన నీ మనసుని నయం చెయ్యాలి. అంతే. మీకెందుకని ఎంత సింపుల్గా అన్నావు భవానీ. ఇప్పటికీ మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావమ్మా? నీ జీవితం ఇది కాదు. నీ ప్రపంచం వేరే ఉంది. నీకు అందమైన లోకం ఉంది. ఈ నరకాన్ని వదిలి తొందరగా నీ లోకంలోకి రా తల్లి. కార్తీక్ నీకోసం పిచ్చివాడైపోతున్నాడు. నువ్వు లేకపోతే ఏమైపోతాడనని భయంగా ఉంది. ఈ చెయ్యి కార్తీక్ చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడవాలి తల్లి. కార్తీక్ నిన్ను పిలుస్తున్నాడమ్మా. ఒక్కసారి లేమ్మా, లేమ్మా. చూసారా, మనం అమ్మ పేరు చెప్పినా నాన్న పేరు చెప్పినా రెస్పాండ్ కాని మనిషి కార్తీక్ పేరు చెప్పగానే ఎలా రియాక్ట్ అయిందో. కార్తీక్ పేరే మందుగా మంత్రంగా పనిచేస్తుంది. ప్రేమకున్న గొప్పతనమే అది. ప్రపంచంలో ఒక పదానికి సరి అయిన అర్థాన్ని, సరి అయిన నిర్వచనాన్ని ఇవ్వలేని పదం ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒకటే. ప్రేమే మనిషికి జననం, ప్రేమే మనిషికి మరణం. అలాంటి అపురూపమైన ప్రేమని కార్తీక్ మీద పెంచుకుంది. కార్తీక్ కోసం మళ్లీ నడుస్తుంది. కార్తీక్ కోసమే మళ్లీ జీవిస్తుందమ్మా.
ఈ సమయంలో కార్తీక్ని తీసుకొస్తే మంచిది కదా అంకుల్? శిరీష రూపంలో ఉండే నువ్వే కాస్త దూరం పెట్టేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు శిరీషే చావు బ్రతుకుల మధ్య ఉందంటే ఎలా తట్టుకుంటాడమ్మా? కార్తీక్ ఏ శిరీషనైతే చూశాడో అదే శిరీషను మనం ఇవ్వాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సార్, పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్. నాలాంటి డిఎస్పీలు మీ సర్వెంట్స్ సార్. మీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఒక్క కాల్ చేయండి, అరగంటలో కాకిలా మీ ఇంటి ముందు వాలిపోతా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. మంచి స్కాచ్ తెప్పించండి. ఓకే సార్, ఉంటాను. ఏమయ్యా జీకే, డ్యూటీ ఎటూ సరిగ్గా చేయరు. కనీసం స్టేషన్కైనా కరెక్ట్ టైంకి రండయ్యా. టైంను చూసుకుని డ్యూటీ చేసే రకం కాదు సార్. ఈ జీకే ప్రతి క్షణం డ్యూటీలోనే ఉంటాడు. ఒకవేళ మీ వాచ్లో టైం రాంగ్ ఉంటే మార్చుకోండి. కొంచెం ఆవేశం తగ్గించుకోవయ్యా, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మురళి సార్, సెల్లో ఉండాల్సిన నేరస్తులేరి? అడుగుతుంది నిన్నే మురళి. ఏంటయ్యా, స్టూడెంట్ని మాస్టర్ బెదిరించినట్టు బెదిరిస్తున్నావు? వాళ్ళు నేరస్తులని నువ్వంటే సరిపోయిందా? అరెస్ట్ చేసే ముందు ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని అరెస్ట్ చేయాలి. నేరం చేసేవాడి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే నా డ్యూటీ నేను చేస్తాను. ఏంటయ్యా, దేశం మొత్తం మీద నిన్ను మించిన నిజాయితీ గల పోలీసే లేడన్నట్టు బిల్డపిస్తున్నావు? ఒకడి గురించి నాకు అనవసరం సార్. నా పని నేను చేసుకుంటూ పోతాను. చెయ్యి, కానీ కాస్త ముందు వెనక ఆలోచించుకుని చెయ్యి. కానిస్టేబుల్ చేత డ్రగ్స్ పెట్టించి పెద్దవాళ్లను అరెస్ట్ చేసేస్తే అంత ఈజీగా శిక్షలు పడిపోతాయనుకుంటున్నావా? ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డాక్టర్కి రేపో మాపో గవర్నమెంట్ పద్మశ్రీ ఇవ్వబోతోంది. ఆ ఎస్ఐకి సిఐగా ప్రమోషన్ రాబోతోంది. లేడీ లాయర్ని అరెస్ట్ చేశావని బార్ కౌన్సిల్ నుంచి ఒకటే గోల. నువ్వు చేసిన పనికి నా మీద ఎంత ప్రెజర్ పడిందో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, 100 కాల్స్. మెంటల్ ఎక్కిపోతుంది. మీ వాటా ఎంత సార్? వాట్? ఇలాంటి నీచమైన పని చేస్తున్నందుకు ఆ ధర్మతేజ మీకెంత ఇచ్చాడని అడుగుతున్నాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నేను మాట్లాడుతుంది మీ క్యారెక్టర్ ఎంతకు అమ్ముడిపోయిందని. షట్ అప్ మిస్టర్ జీకే. షట్ అప్ మిస్టర్ డిఎస్పీ. ఒక డిఎస్పీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? పద్ధతి గురించి మీరు మాట్లాడుతున్నారా సార్? నేరస్తులను విడుదల చేసే ముందు అరెస్ట్ చేసిన ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన బేసిక్ రూల్ గురించి మీకు తెలీదా? ఇదేనా పద్ధతే? నేను వాళ్ళని ఏ నేరం కింద అరెస్ట్ చేశానో ఇంట్రాగేట్ చేయడానికైనా నన్ను పిలిపించాలి. అది కూడా మర్చిపోయారా? ఇదేనా సార్ పద్ధతి? మీరు చేసిన దానికి లా యాక్సెప్ట్ చేస్తుందా సార్? విలువలను కోల్పోయిన మీరు పద్ధతుల గురించి మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇప్పటికే పబ్లిక్ మన డిపార్ట్మెంట్ గురించి నోటికొచ్చినట్టు తిట్టుకుంటున్నారు సార్. మీలాంటి వాళ్ళు లాని లంచానికి అమ్మేసి మన డిపార్ట్మెంట్ స్థాయిని ఇంకా దిగజార్ చేయకండి సార్. ఎనఫ్ మిస్టర్ జీకే, ఎనఫ్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడేవంటే సస్పెండ్ చేసి పాడేస్తాను. మైండ్ ఇట్. నిజం మాట్లాడేవాడి మీద సస్పెండ్ అనే ఆయుధాన్ని వాడడం తప్ప ఇంకేం చేయగలరు సార్? ఐ డోంట్ కేర్. అయితే సిద్ధంగా ఉండు. కాఫీ తీసుకోండి.
ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. మన కూతురు జాతకంలో మంచి రోజులే లేవు. అదే ఆలోచిస్తున్నాను సుమతి. జరిగిన దాంట్లో నా తప్పే ఎక్కువ కనిపిస్తోంది. అదేంటండి అలా అంటారు? అవును సుమతి, ప్రేమకి గారాబానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోకుండా నా కూతుర్ని పెంచి తప్పు చేశాను. ఒక్క నిమిషం ఆగు నాన్న. బొట్టు పెట్టుకున్నా. ఇవేం కొత్త అలవాట్లు? ఈ బొట్టు ఆడవాళ్లు పెట్టుకుంటే ఐదోతనం, మనలాంటి వాళ్ళు పెట్టుకుంటే మంచితనం. అర్థం కాలేదా? అస్సలు. చెప్పడం ఎందుకు, లోపల లైవే చూపిస్తారు. బొట్టు పెట్టుకో. ఆగు, మరి నాకు పెట్టవా? పద. అరే నానా, ఆ కళ్ళ చూడేంట్రా? ఎందుకు నానా? నువ్వు గుడ్ బాయ్ కదా, తీ. ఓ, వెళ్దామా? రే నానా, ఒక్క నిమిషం ఆ బటన్లు పెట్టరా. గుడ్ బాయ్ నానా, గుడ్ బాయ్. నాట్ ఏ రౌడీ బాయ్, గుడ్ బాయ్. ఇప్పుడు వెళ్దామా? ఒక్క నిమిషం, ఆ హ్యాండ్స్ ఏంటి నాన్న? అంటే పిల్లనిచ్చే మావ కదా, డీసెన్సీ. నాట్ ఏ రేపిస్ట్ బాయ్. ఓ గుడ్ బాయ్, గుడ్ బాయ్. సరే వెళ్దామా? పద నాన్న. ఏంటిది చూడు, తగ్గు, మార్చు మార్చు నాన్న. పదా. నమస్కారం బావగారు. ఫాలో అయిపో. నమస్కారం మావయ్య గారు. నువ్వు కూర్చో చెల్లెమ్మా, కూర్చో. నేను కూర్చోవచ్చా బావగారు? కూర్చోండి. నువ్వు కూర్చో నాన్న. పెద్దవాళ్ల ముందు ఎలా కూర్చుంటానా? ఈ మధ్య నా కొడుకు చాలా మారిపోయాడు బావగారు. ఆడవాళ్ల మీద గౌరవం, అయిన వాళ్ల మీద అభిమానం బాగా పెరిగిపోయాయి. ఇప్పుడే గుడికెళ్ళి మన ఫ్యామిలీ గురించి పూజలు చేయించొస్తున్నాను. 4 ఆవుల్ని కూడా గోదానం చేశాను. కుంకుమ తీసుకొచ్చెల్లమ్మా. నాన్నా, ప్రసాదం బండిలో మర్చిపోయావా? తీసుకురమ్మంటావా నాన్న? వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చులే నాన్న. ఏంటి బావా, బాగా చిక్కిపోయావు? ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పుకో బావా. కనీసం మాట సాయమైనా చేస్తాను కదా. ఎన్ని అనుకున్నా ఒక్కటి మాత్రం నిజం బావా, ఇంటికి ఒక వారసుడనేవాడు ఉండాలి. వాడు మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఏదో ఒకరోజు వాడే దిక్కవుతాడు. ఆడపిల్ల సంగతంటావా, ఏ చిన్న తప్పు చేసినా బతికున్నంత కాలం ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. అంతెందుకు బావా, మన శిరీష గురించే తీసుకో. బయటికెళితే చాలు, ఏంటయ్యా ధర్మతేజ, మీ మేనగోడలు అలా తయారైంది అని ఒకడు, ఏంట్రా పరశురం, నీ మరదలు ఊరు మీద పడి తిరుగుతుందని ఇంకొకడు అంటున్నారు. మేమే సమాధానం చెప్పలేకపోతున్నాం, తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ఇక నీ పరిస్థితి అంటే చెప్పలే. బావా, ఒక్క మాట చెప్తాను విను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ సమయంలో
శిరీషని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ రారు. నా కొడుకు ఎలాగూ మారి మంచివాడైపోయాడు కాబట్టి ఇద్దరికి పెళ్లి చేసేస్తే బుద్ధిగా ఉంటారు. ఓ, నా కొడుకు మారాడని నేను చెప్తే నమ్మవు. వెళ్ళి నీ చెల్లెల్ని అడుగు, నిజం చెప్తుంది. నాకు ఆస్తులు డబ్బులు అక్కర్లేదు మావయ్య. శిరీష లాంటి దేవతని భారీగా పొందితే చాలు. ఇప్పుడే నా నిర్ణయాన్ని చెప్పలేను, కానీ ఆలోచిస్తాను. చాలు, ఈ మాట చాలు. నా కొడుకు నీ ఇంటి అల్లుడు అయిపోయినట్టే. ఏంటి సార్ చేతబడి చేసేటట్టు అలా చూస్తున్నారు? నువ్విచ్చిన ఆయుధం చాలా బాగుందిరా.